ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామునకు సాటి అయిన సహాయమును హవ్వను చేయక మునుపు ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి జంతువును ప్రతి పక్షిని తీసుకొని వచ్చి ఆదాము ఎదుట నిలవపెట్టి వాటన్నిటికీ పేర్లు పెట్టమని చెప్పాడు. సో కాబట్టి ప్రతి జీవికి కూడా ఆదాము పేర్లు పెట్టాడు. ప్రతిదీ కూడా, ప్రతి జంతువు కూడా ఆదాము దగ్గరకు వచ్చింది. ప్రతి జంతువు కూడా తమ సహచరినితో అవి వచ్చాయి. ఆదాము వాటిని చూచాడు, వాటికి పేర్లు పెట్టాడు. అయితే ఈరోజు నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఇప్పుడు ఆదాము ఏ జంతువులకైతే పేర్లు పెట్టాడో ఆ జంతువులలో కుక్కలు కూడా ఉన్నాయా లేదా? ఎస్, కుక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కుక్కనే ఒక సాటి అయిన సహకారముగా ఆదాముకి ఇవ్వాలని దేవుడు అనుకొని ఉంటే, ఆ జంతువులన్నీ వచ్చి పేర్లు పెట్టించుకునేటువంటి క్రమంలో కుక్క వచ్చినప్పుడు దేవుడు ఆదాంకి ఇలా చెప్పుండేవాడు, ఆదామా, ఇదిగో ఈ కుక్కను నీకు సాటి అయిన సహకారంగా ఉంచుకో. ఇది చాలా విశ్వాసం కలిగింది, నమ్మగలిగింది. నువ్వు దానికి ఒక ముద్ద పెడితే చాలు, నువ్వు ఎటెళ్తే అటు వచ్చేస్తుంది, నువ్వేం చెప్తే అది చేస్తుంది, నువ్వు దానికి ట్రైనింగ్ ఇస్తే అది చాలా పనులు చేస్తుంది అని అన్నాడా? లేదు. ఎందుకని? కుక్కను దేవుడు జంతువులతో పాటు చేశాడు. జంతువులన్నీ ఎక్కడ ఎలా ఉండాలో వాటిని అలా నియమించాడు. వాటికి వాటి సాటి అయిన సహకారములను ఇచ్చాడు. కానీ ఆదాము విషయంకి వచ్చిన తర్వాత దేవుడు ఆలోచన చేసి ఆదాముకు ఒక సాటి అయిన సహకారం ఉంటే మంచిది అని మరొక మనిషిని చేసి జతగా ఇచ్చాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనిషికి సాటి అయిన సహాయము మనిషే. కానీ ఈరోజు మనం మనుష్యులను నమ్మలేనటువంటి స్థితిలో ఉంటూ మనం ఏం చేస్తున్నామంటే, జంతువులను పెంచి చాక్కుంటూ వాటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జంతువుల్ని చాక్కోవడం తప్పు అనేటువంటిది నా ఉద్దేశం కాదు. కుక్కల్ని చాక్కోవడం కూడా తప్పు అనేటువంటిది కూడా నా ఉద్దేశం కాదు. కానీ మనిషి కంటే కుక్కకు అత్యంత అధికమైన విలువనివ్వడం అనేటువంటిది ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మన ఇంట్లో చాక్కునేటువంటి కుక్కకి అరే ఈరోజు మొక్కలేదే అని మనం బాధపడుతున్నాం. దానికి ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ చేసి పెట్టాలి, రోజు మార్చి రోజు అన్న దానికోసం స్పెషల్ తెచ్చి పెట్టాలి. దానికోసం అంత ఖర్చు చేయడానికి కూడా మనం ఇబ్బంది పడడం లేదు. కానీ అదే మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులైన మన తల్లిదండ్రుల విషయంలో నిజంగా మనకంత కేరింగ్ ఉందా? ఈరోజు మనం మనుషుల కంటే జంతువుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మరి కొంతమంది దారుణమైపోయారు, కుక్కలకి ముద్దులు పెడుతున్నారు. దేవుడు కుక్కనిచ్చింది నీకు ముద్దులు పెట్టుకోవడానికి కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుక్కలకి బట్టలు తొడిగిస్తున్నారు, కుక్కలకి బంగారు నగలు పెడుతున్నారు, కుక్కలకి ఇల్లు కట్టిస్తున్నారు, కుక్కల్ని తీసుకొచ్చి పరుపు మీద పండుగ పెట్టుకుంటున్నారు. కానీ వృద్ధాప్యంలోనని తల్లిదండ్రుల విషయం ఆ విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావా? కుక్కకు బాగలేకపోయినా కానీ దానికి సమయానికి వేయించాల్సిన టీకాలకు కూడా నువ్వు అంత జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి టీకాలు తీసుకొని వస్తున్నావే. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు దగ్గుతూ అనారోగ్యంతో బాధపడుతుంటే దగ్గరుండి, అమ్మా నేను తీసుకొని వెళ్తాను అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. బాలేదా, నేను తెచ్చి చేస్తలే మాత్రలు. నువ్వు మాత్రలు తెచ్చిలేక కాదు, నువ్వు తీసుకొని వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది మా బిడ్డ మా పట్ల చాలా కేరింగ్గా ఉన్నాడని. నీకేమో సమయం కుదరదు. కుక్కను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నీకు సమయం కుదురుతుంది, కానీ తల్లిదండ్రుల్ని ఓపికగా తీసుకుని వెళ్ళడానికి నీకు సమయం కుదరదు. కొంతమంది వాళ్ళకి కారులలో స్థానం కుక్కలకు ఉంటుంది, కానీ సాటి మనుషులకు ఉండదు.
సాటి మనుషులకు ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుక్కల్ని చాక్కోండి, తప్పు కాదు. కుక్కల్ని ప్రేమించండి, తప్పు కాదు. కుక్కలకు అన్నం పెట్టండి, తప్పు కాదు. కానీ సాటి మనిషి కంటే దానికి ఎక్కువ విలువనివ్వద్దు. నీ భార్య కంటే దానికి ఎక్కువ విలువనివ్వద్దు. నీ భర్త కంటే దానికి ఎక్కువ విలువనివ్వద్దు. నీ తల్లిదండ్రుల కంటే దానికి ఎక్కువ విలువనివ్వద్దు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. కుక్కకు కూడా ఇల్లు కడుతున్నారు. మరి మీ తల్లిదండ్రులకి మీ ఇంట్లో ఒక గదిని ఏర్పాటు చేయగలిగారా? ఆలోచించేయండి. మనకి సాటి అయిన సహకారమును దేవుడు మనిషిని ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నా మాటలు మీలో ఎవరికైనా బాధను కలిగిస్తే దయతో నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపరచాలనేది నా ఉద్దేశం కాదు. కుక్కల్ని చాక్కోవద్దు అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. కానీ వృద్ధాప్యులను మీ తల్లిదండ్రుల కంటే, లేకపోతే నీ భార్య కంటే, నీ భర్త కంటే దానికి ఎక్కువ విలువనివ్వద్దు. సాటి మనిషి కంటే దాన్ని అత్యధికంగా నువ్వు ప్రేమించి దానికోసం ఖర్చు చేయొద్దు, మనుషుల కోసం ఖర్చు చేయండి అని చెప్పడమే నా ఉద్దేశం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఇట్లు క్రీస్తునందు మీ ప్రియమైన సహోదరుడు అజయ్ కుమార్, అస్సాం.